హాయ్! వెల్కమ్ టు ద మోని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను తోటకూర అమ్మమ్మల కాలం నాటిది చేస్తున్నానండి. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే నేను వెళ్ళినప్పుడు తోటకూర తీసుకొచ్చిన అండి ఇది. చూడండి, చాలా బాగుంటుంది తోటకూర. ఇది పెద్ద తోటకూర అంటారు దీన్ని. దీన్నైతే మంచిగా చూసేసుకొని నేను వాష్ చేసుకున్నానండి. 2, 3 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటర్ అడిచే వరకు. ఇప్పుడైతే దీన్ని మంచిగా కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అండ్ పచ్చిమిర్చి ఒక 15 వరకు వేసుకున్నాను. కారం తినే వాళ్ళైతే కొంచెం కారం యాడ్ చేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి ఓకే అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అది మన ఇష్టం అండి, తినేదాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడైతే నేను టమాటా కూడా యాడ్ చేసుకుంటాను. ఒకటే టమాటా వేసుకున్నానండి, ఎక్కువైతే వేసుకోవట్లేదు. దీన్ని అయితే నేను ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకున్నానండి. ఇది ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు దీన్ని ఇలానే ఉడకబెట్టేసుకోవాలండి. ఇందులో ఏం వేసుకోకుండా మంచిగా ఇట్లనే ఉడకబెట్టేసుకోవాలి. ఇంతలోపు నేనైతే బియ్యం అయితే చేసేసుకున్నానండి. చేసి ఒక గంజిలో తీసుకున్నాను. కడిగి అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి ఇంకొక దాని మీద. ఈలోపు తోటకూర అయితే ఉడుకుతుందండి. చూడండి, పొద్దున్నే చేసేసుకుంటున్నానండి ఇది, అందుకనే 2 ఒకటేసారి చేస్తున్నానండి. ఇలా మనం టేప్కి ఒకసారి మూత పెట్టుకొని తీసుకుంటూ కలుపుతూ ఉండాలండి. 5 మినిట్స్కి ఒకసారి లేదా 10 మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. వాటర్ గిట్లా తక్కువైనాయి అంటే తోటకూర మొత్తం మాడిపోతుందండి. అందుకనే మనం చూస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి, మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి తీసుకుంటున్నాను. ఆలోపు వెల్లుల్లి అయితే మంచిగా మనం ఒక 2 పాయలు అయితే తీసుకోవాలండి మనం. ఇప్పుడైతే అన్నం ఉడుకుతుందండి. నేను 5 మినిట్స్కి ఒకసారి అయితే మన తోటకూర చూస్తూ కలుపుతున్నానండి, మాడుతుందేమో అని. వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాను ఇప్పుడే. వీటిని దంచి అయితే మనం తోటకూరలో కొంచెం వేసుకోవాలి ఉడికేటప్పుడే. తర్వాత మనం పోపు వేసుకునేటప్పుడు కూడా కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మంచిగా మెత్తగా అయితే దంచుకున్నాను. మెత్తగా అంటే మెత్తగా కాదండి, కచ్చా పచ్చగా దంచుకోవాలి, అలాగే బాగుంటుంది తోటకూరలోకి. చూడండి, ఇప్పుడు నేను తోటకూరలో అయితే యాడ్ చేసుకున్నాను కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి అయితే కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం తోటకూరలో వేస్తే వెల్లుల్లి అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలాగే కలుపుతూ 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నానండి. ఈలోపు అన్నం అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే పోపు కోసం అని వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను పక్కన. దీనిలోపు తోటకూర అయితే ఉడికిపోయిందండి. చూడండి, దీన్ని మెదుపుకోవడానికి అయితే పప్పు గుత్తి అంటారు కదండి, పప్పు గుత్తి అయితే తీసుకోవాలి. ఇది మా అత్తమ్మదండి పప్పు గుత్తి అయితే. చాలా కాలం కిందది. నేనైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువ పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి కారం వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ తినమండి మేము, అందుకని కారం వేసుకున్నా. కొంచెం కర్రీకి సరిపడా వేసుకోవాలి చూసుకొని. ఏదైతే చేతితో నలిపితే అసలు నలగట్లేదండి, చాలాసేపు పట్టింది నలగడానికి. మెత్తగా రుబ్బుకోవాలి కదా, అందుకనే. ఇలా మా అమ్మమ్మల కాలం నాటి నుంచి అయితే చేస్తారండి. నేనైతే మా అమ్మమ్మ చేస్తుంటే చూసేదాన్ని ఎక్కువగా, అందుకనే ఇప్పుడు నేను ఇదైతే చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, మెత్తగా నలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా, అందుకనేసి నేను కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను తోటకూరలో.
ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఒక 2 మినిట్స్ అట్లా. ఇప్పుడైతే మనం ఇలాగే నలుపుతూ ఉండాలండి. పప్పు గుత్తితోనే మెత్తగా అవుతుంది ఇలా చేసుకుంటూ ఉంటే. ఇప్పుడు నేనైతే కొంచెంసేపు గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా కలుపుతున్నాను చూడండి. కొంచెం వాటర్ వేసుకున్నాను కదా, అందుకే 5 మినిట్స్ వరకు నేను గ్యాస్ మీద ఉంచేసుకున్నానండి కలుపుకుంటూ, మాడుతుందని. ఇప్పుడైతే దీన్ని పోపు వేసేసుకుందాం. ఒక బాండీ అయితే పెట్టుకున్నానండి. దాంట్లో నేను కొంచెం 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇదైతే వేడెక్కిందండి ఆయిల్ మంచిగా. దీంట్లో నేను ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి అయితే వేగాలండి మంచిగా. ఎండుమిర్చి వేస్తే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనిలో అయితే ఇప్పుడు ఆవాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. వెల్లుల్లి అయితే వేసుకుందామండి కొన్ని. ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి వెల్లుల్లి. ఇప్పుడు నేను దంచి పెట్టుకున్నాను కదండి, అదే వెల్లుల్లి అనేది వేసుకున్నాను ఇప్పుడు నేను. కరివేపాకు కూడా వేసుకున్నానండి. మంచిగా కాలింది చూడండి పోపు అనేది. దీనిలో అయితే ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం. ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ వేసుకున్నానండి. ఇది మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి పోపుని. చాలా బాగుంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఎండకైతే చాలా వేడి అనిపిస్తుందండి, అందుకని షర్బత్ చేస్తున్నాను ఇప్పుడు నేను. చూడండి నేనైతే ఇప్పుడు నిమ్మకాయలు 2 తీసుకున్నానండి. వాటర్ తీసుకున్నాను. బౌల్ అయితే తీసుకున్నాను ఒకటి. బౌల్లో నేను ఇప్పుడైతే మన నిమ్మకాయ రసం అయితే పిండి పక్కన పెట్టేసుకున్నానండి. 2 నిమ్మకాయలు అండ్ అలాగే షుగర్ కూడా ఒక దాంట్లో వేసుకుంటున్నాను. 10 స్పూన్స్ వరకు తీసుకున్నాను షుగరు. చూడండి ఇటు వర్షాలు పడట్లేదు, ఎండలు అయితే తగ్గట్లేదండి. చాలా ఘోరంగా ఉడకపోస్తుంది. వంటగదిలో ఉంటే మొత్తం తడిసిపోతుందండి ఘోరంగా. అందుకని షర్బత్ అయితే చేసుకుంటున్నాను వేడికి. షర్బత్ తాగితేనైనా కొంచెం చల్లగా అనిపిస్తుందని చేస్తున్నానండి ఇప్పుడు. చూడండి షుగర్ అయితే 10 స్పూన్స్ వరకు చేసుకున్నాను కదా చూడండి. దీనిలో అయితే సాల్ట్ వేసుకున్నానండి కొంచెం. షర్బత్లో ఎప్పుడు కూడా సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెమైనా. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. దీంట్లో కూల్ వాటర్ తీసుకున్నానండి నేను. కొన్నే వేసుకున్నాను ఎందుకంటే షుగర్ కరగాలి కదా, అందుకనేసి. ఎక్కువ పోసుకుంటే మనకు షుగర్ తొందరగా కరగదండి, అందుకనే స్పూన్ వేసుకొని కలుపుతున్నాను చూడండి. కొన్ని వాటర్ వేసుకొని కరిగిన తర్వాత దీన్నైతే షుగర్లో మనకు ఏదో చిన్న చిన్న నలకల్లాగా వస్తాయండి, అందుకని నేను దీన్ని అయితే అడబోసుకున్నాను షుగర్ని. షుగర్ కరిగేంత వరకు అయితే కలుపుకున్నానండి. కరిగిన తర్వాత అది వడగొట్టుకోవాలి, లేదంటే అందులో ఏదైనా ఇట్లా వస్తుందండి, చిన్న చిన్నగా వస్తాయి చూడండి. చూపిస్తున్నాను నేను అందులో. ఇప్పుడు ఇందులో అయితే నేను నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ, కలిపేస్తున్నాను చూడండి. వాటర్ కూడా కొంచెం ఇంకా యాడ్ చేసుకున్నాను ఇందులో నేను. చాలా బాగుందండి షర్బత్ అయితే. మీరు కూడా చేసుకొని తాగండి, అండ్ వేడికి చాలా చల్లగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మౌని వ్లాగ్స్. అండ్ తోటకూర కూడా తప్పకుండా ట్రై చేయండి, అది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.